హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, మీకు డిఎస్సి ఎగ్జామ్లో అందరికీ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు వస్తాయి. అవును కదా. ఈ 10 మార్కులు సంపాదించుకోవటం అనేది చాలా చాలా కీలకం. అందరూ కంటెంట్ అనేది అందరికీ మంచిగా దొరుకుతుంది, మంచిగా చదువుకుంటారు. అలాగే మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరికీ కూడా దొరుకుతాయి, లేదా మెటీరియల్స్ అయినా దొరుకుతాయి, వాటిని కూడా చదువుకుంటారు. కానీ చాలామంది ఏంటంటే 10 మార్కులే కదా, ఏముందిలే ఆ టైంకి ఏదో ఒకటి పెడదాంలే అనుకుని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే జీకే కూడా చాలా వ్యాస్ట్ అనమాట. ఎంత చదవాలి, ఏ ఏ టాపిక్స్ని కవర్ చేసుకోవాలనేది కూడా చాలామందికి తెలియదు. కాబట్టి దాన్ని కూడా పెద్దగా చదవకుండా వదిలేస్తూ ఉంటారు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఎన్ని నెలలు చదవాలి కదా, 6 నెలలు లేదా సంవత్సరమో చదవాలి, ఇన్ని విషయాలు మనకెందుకులే, 10 మార్కులే కదా వదిలేద్దాం అనుకుంటారు. కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కేవలం ఈ 10 మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. సక్సెసెస్ అందరూ కూడా ఎవరైతే ఇంతకుముందు జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారో అందరూ ఎవరికైతే జీకే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకే జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజం. ఎందుకంటే కంటెంట్ అంతాని స్కోర్ చేసుకుంటారు, అలాగే మెథడాలజీ స్కోర్ చేసుకుంటారు, సైకాలజీ స్కోర్ చేస్తారు. కానీ ఎవరైతే కరెంట్ అఫైర్స్ బిట్స్ని కరెక్ట్గా పెట్టగలరో వాళ్ళకి మాత్రమే ఎక్కువగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కనీసం మీరు ఇప్పటి నుంచి ఈ ఎగ్జామ్ వరకు 6 months కనుక మీరు ఈ కరెంట్ అఫైర్స్ని రాసి పెట్టుకుని చదువుకుంటే మీకు 10 మార్కులు పక్కాగా వస్తాయి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఎక్కువగా 10లో 7 బిట్లు 6-7 బిట్లు కరెంట్ అఫైర్సే ఉంటాయి. ఒక 3-4 మాత్రమే స్టాక్ నుంచి ఇస్తారు. సో మీకు స్టాక్ అనేది కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి స్టాక్ జీకేకి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను తర్వాత చెప్తాను మీకు. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు పూర్తిగా 10కి 10 మార్కులు అనేవి వస్తాయి. కాబట్టి అసలు ముందు మీరు పేపర్ని చదవటం అలవాటు చేసుకోండి. అసలు ఎక్కడ మనకి కరెంట్ అఫైర్స్ తగులుతాయి అనేది మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇదిగోండి, ఈ పేపర్లో మనం ఎక్కడ కవర్ చేసుకోవాలి మార్క్స్ మనకి బిట్టుగా అడగటానికి అవకాశం ఉంటుందో. సరే, ఇక్కడ చూడండి ఒకసారి. ఘనంగా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం. మీరు ఇక్కడ కనుక ఇలా వెతుక్కున్నట్లయితే కనుక మీకు ఇక్కడ చాలా మంచిగా బిట్లు దొరుకుతాయి అన్నమాట. ఎందుకని, ప్యారిస్లోనే కదా మనకి ఒలింపిక్స్ స్టార్ట్ అవుతాయి. ఈసారి ప్యారిస్లో ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి. ఏ నదీ తీరంలో ప్యారిస్ ఉన్నది అంటే సెన్ నదీ తీరంలో ఉన్నది. అలాగే ఇక్కడ నుంచి పారాగ్రాఫ్ని కనుక ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా బిట్లు అనేవి కవర్ అవుతాయి. అలాగే మీరు ఒకసారి హెడ్డింగ్స్ చూసుకోండి. మీకు హెడ్డింగ్ చూసుకుంటున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఉంది. 25వ కార్గిల్ దివాస్లో ప్రధాని మోదీ హెచ్చరిక. అంటే మనకి కార్గిల్ దివాస్ జరిగింది మొన్న. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించి మనం బిట్స్ వెతుక్కుని అండర్లైన్ చేసుకుని ఒక నోట్స్లో రాసుకోవాలి. అలాగే మనకి ఇంకెక్కడ మెయిన్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పేపర్ ఉంది, అదే ఎడిటోరియల్ పేపర్. సో ఇదనమాట ఎడిటోరియల్ కాలం అంటాం మనం దీన్ని. ఇక్కడ అసలుకండి మేము రాసినప్పుడు కూడా, నేను గ్రూప్స్ రాసినప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని బిట్స్ కూడా ఎడిటోరియల్ కాలం నుండే వచ్చేవి. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాని మీద మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది అనేది వివరంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనకి ఎడిటోరియల్ కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి చూడండి, ఈరోజు ఏమిచ్చారు ఇక్కడ, జాతి అస్తిత్వ చిహ్నాలు. అంటే మనకి హెరిటేజ్ ఉంటాయి కదా, మనకి యునెస్కో వాళ్ళు గుర్తించినటువంటి ప్రదేశాలు, స్థలాలు ఉంటాయి, వాటి గురించి వివరంగా ఇచ్చారు. సో ఈ పేపర్ని మీరు ఒకసారి కనుక మొత్తము చదివి అసలు ఎక్కడ బిట్టుగా తగులుతుంది అనుకునేది మీరు ఒకసారి గీత గీసుకుని అండర్లైన్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు బిట్స్ దొరుకుతాయి. ఓకే, ఇది ఎడిటోరియల్ కాలం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి తగులుతాయి. ఆ తర్వాత మీరు చూడాల్సినటువంటి పేపరు, ఒకసారి మీరు అన్నిటి మీద హెడ్డింగ్స్ని ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి. మన పనికొచ్చే హెడ్డింగ్ ఏదన్నా ఉంది. అన్నెసరీగా సినిమాలు, ఇలాంటి యాక్సిడెంట్స్, ఇట్లాంటివన్నీ ఏమీ వద్దు, మనం వదిలేద్దాం. ఆ తర్వాత మీరు ఫోకస్ పెట్టాల్సిందల్లా స్పోర్ట్స్ కాలం. ఈ స్పోర్ట్స్ కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మొత్తము కూడా ప్యారిస్లో ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఏం చేయాలంటే ఒకసారి చదివేసుకోవాలి, బ్రీఫ్గా చదివేసుకుని ఎక్కడ బిట్టు తగులుతుంది, ఎక్కడ తగులుతుంది ఏంటి అనేది ఒకసారి గీతలు కొట్టేసుకుని నోట్స్లో ఎక్కించుకోవాలి. సో ఈ విధంగా అన్నమాట మీరు ఎడిటోరియల్ కాలం ఒకటి, స్పోర్ట్స్ కాలం ఒకటి
చూసుకోండి. ఓకేనా? ఆ తర్వాత మీరు ఇంకా ఏమన్నా సమావేశాలు, మీటింగ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో, ఎవరైనా వేరే దేశం వాళ్ళు మన ఇండియాకి వచ్చారేమో, ఇలాంటివన్నీ కూడా చూసుకుని రాసుకోండి. లేకపోతే ఏమైనా ప్రయోగాలు చేశారేమో, రాకెట్ ప్రయోగాలు లాంచింగ్ స్టేషన్స్ ఏమైనా పంపారేమో, ఇలాంటివి చూసుకోండి. ఇక మిగతా ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈనాడు పేపర్లో మీకు చాలా చాలా బాగా ఉపయోగపడేటటువంటి ప్రతిభా కాలం అని ఒకటి ఉంటుంది. ఈ ప్రతిభా కాలంలో ఏంటంటే ప్రతిరోజు ఒక టాపిక్ మీద లెసన్ ఇస్తారు. ఏదో ఒక టాపిక్, ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు, సోషల్ కానీ సైన్స్ కానీ తీసుకుని ఆ టాపిక్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో మొత్తం వివరంగా చదువుకోవచ్చు. మీరు ఈ పేపర్ని తీసుకుని మీరు చదువుకుని, లేకపోతే ఈ పేపర్స్ కట్ చేసుకుని ఒక ఫైల్ చేసుకోండి. ఇది మొత్తం మ్యాటర్ అంతా వస్తుంది. ఎక్కువ సోషల్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. దేని గురించి ఇచ్చారు ఇక్కడ? ఖనిజ సమూహాల రూపాలు అని ఇచ్చారు. సో ఇది సోషల్ లెసన్ అనమాట. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రూపాంతర శిలలు, శిలల్లో రకాలు, వీటి గురించి ఇచ్చారు. అవక్షేప శిలలు చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో అలాగే మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని చెప్పి బిట్స్ కూడా ఇక్కడ అడుగుతూ ఉంటారు 1-2 రోజు, అవి కూడా చూసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ మాదిరి ప్రశ్నలు, ఏదో ఒకటి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అలాగే మీకు ఇక్కడ అండి ఒకసారి చూడండి, క్యూఆర్ కోడ్స్. మీరు కనుక ఆ క్యూఆర్ కోడ్ కనుక గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏదో ఒక వాళ్ళు పెట్టినటువంటి మోడల్ పేపర్స్ కానీ, ఏదైనా కంటెంట్ కానీ, మ్యాటర్ కానీ మీకు ఇక్కడ దొరుకుతుంది. చక్కగా చదువుకోండి. సబ్జెక్ట్ ఏదైతే అది దొరుకుతుంది మీకు ఈ పేజీలో ఇంతవరకు. సో మీకు ఎవరికైనా పేపరు దొరికితే వేయించుకుంటే ఇదంతా చదువుకుంటాక ట్రై చేయండి. లేదు ఒకవేళ మేము రోజు పేపర్ వెతుక్కుని రాసుకోవటం ఇదంతా మాకు టైం అండి కుదరట్లేదు అనుకుంటే నేనేం చేస్తానంటే ఒక 2-3 డేస్కి కలిపి ఒకేసారి నేను పేపర్ మొత్తము ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని నోటిఫై చేసి నేను మీకు వీడియో పెడుతూ ఉంటాను. 2-3 డేస్కి ఒకసారి మీరు ఆ వీడియో తప్పకుండా చూడండి. ఆ బిట్స్ని మీరు లేదా పీడిఎఫ్ చేసైనా సరే పీడిఎఫ్గా పెడతాను. ఒకేసారి మీరు జిరాక్స్లు అయినా సరే తీయించుకోండి. ఓకేనా? లేదా నేను చెప్పినప్పుడు మీరు వీడియోని పెట్టినప్పుడు మీరు దాన్ని చూసి రాసుకుంటానికి ప్రయత్నం చేయండి. 10 మార్కులే కదా అని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి, చాలా ఇంపార్టెంటు.